కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో కనిపిస్తుంది. ప్రపంచంలో ఏ సంఘటన జరిగినా మోడీ గారు ఏం చెప్తారా, 140 కోట్ల మంది ప్రతినిధిగా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశం ప్రజలు ఏమనుకుంటున్నారు అని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉండేది. గతంలో భారతదేశం అంటే చిన్న చూపు ఉండేది. ఎవరైనా సరే మీ యొక్క బంధువులు స్నేహితులు ప్రపంచంలో ఏ దేశాలు ఉన్నప్పుడు కూడా మీరు ఫోన్ చేసి అడగండి. మోడీ గారికి కంటే ముందు మీకు ఏ రకమైనటువంటి గౌరవం విదేశాల్లో ఉండేది. ఈరోజు గత 10 సంవత్సరాలుగా ఏ రకమైనటువంటి గౌరవం ప్రపంచంలో భారతదేశం పట్ల మీ పట్ల ఆయా దేశాల వాళ్ళు వివరిస్తున్నారో అని అడిగితే స్పష్టంగా ఆ రకమైనటువంటి మార్పు ఈరోజు ప్రపంచంలో కనిపిస్తా ఉన్నదనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మనం చూస్తా ఉన్నాం, పేదవాడికి కరోనా వచ్చినప్పుడు ఏ రకంగా ఆదుకున్నామో. నేను అప్పుడు హోమ్ మినిస్టర్లో ఉన్నాను. ఈ దేశంలో కరోనా వస్తే కొన్ని కోట్ల మంది చనిపోతారు, 50 కోట్ల మంది చనిపోతారు. ఈ దేశంలో కంట్రోల్ ఉండదు, పాపులేషన్ ఎక్కువ, తిక్కుడు పాపులేషన్ ఎక్కువ. ఒక మురికివాడలో ఒక స్లమ్లో ఒకరికి వచ్చిందంటే మురికివాడ అంటుకొని మొత్తం చనిపోతారు. అనేక రకాల అవమానం చేస్తూ మన హీనంగా చూస్తూ ఆర్టికల్స్ వచ్చాయి విదేశాల పత్రికల్లో. కానీ వాటన్నిటిని అధిగమించి దేశ ప్రజలందరూ కూడా ఏకమై నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. మనం వ్యాక్సిన్ కనుగొన్నాం. మనం మొదటిసారి ప్రపంచ దేశాలతో పోటీపడి అందరికంటే ఉత్తమమైనటువంటి వ్యాక్సిన్ మనం కనుగొన్నాం. కాబట్టి కరోనా సమయంలో కూడా ఎంత అద్భుతంగా ఆ రోజు ఆక్సిజన్ సప్లై కావచ్చు. కరోనా వచ్చినప్పుడు N95 మాస్కులు కూడా ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం, పీపీ కిట్స్ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం, ఆక్సిజన్ సిలిండర్స్ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం, వెంటిలేటర్స్ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం, మెడిసిన్ అంతా ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. కానీ కరోనా సమయంలో కూడా అనేక కంపెనీలతో మాట్లాడి వాళ్ళందరూ కూడా ఆ రోజు కరోనాకు సంబంధించి సమర్థవంతంగా మరి ఏ రకంగా దేశ ప్రజలందరూ కూడా ఐక్యం చేసి మరి అనేక రకాల వస్తువులు ఎక్కడో మరి ఉత్తరప్రదేశ్లో ఆక్సిజన్ తయారైతే అక్కడి నుంచి హైదరాబాద్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వచ్చేంత వరకు కూడా ట్రైన్ ఎక్కడ ఆగకుండా గ్రీన్ ఛానల్ ద్వారా తీసుకొచ్చాం. మిలిటరీ విమానాల ద్వారా ఆక్సిజన్ దేశమంతా పంపిణీ చేయడం జరిగింది. ప్రపంచ దేశాలలో కూడా ఎక్కడెక్కడ ఆక్సిజన్ ప్లాంట్లు ఉన్నాయో అవన్నీ తీసుకురావడం జరిగింది. చివరకు మన గాంధీ హాస్పిటల్ కావచ్చు, లేకపోతే కింగ్కోటి హాస్పిటల్ కావచ్చు, ఉస్మానియా ఆసుపత్రి కావచ్చు, రైల్వే ఆసుపత్రి కావచ్చు, టిమ్స్ ఆసుపత్రి పెట్టిండు వారం 10 రోజుల కోసం. టిమ్స్ ఆసుపత్రిలో కావచ్చు శాశ్వత ప్రాతిపదికన కరోనా సమయంలోనే అత్యంత వేగవంతంగా ప్రధానమంత్రి గారి నిధులతోటి ఈరోజు గాలి నుంచి ఆక్సిజన్ తయారు చేసేటువంటి శాశ్వత ఆక్సిజన్ ప్లాంట్లను కూడా కరోనా సమయంలో మన గాంధీ హాస్పిటల్లో 2 ప్లాంట్లు ఏర్పాటు చేశాం. ఆ రకంగా అన్ని డిస్ట్రిక్ట్ తెలంగాణలో అన్ని జిల్లా ఆసుపత్రులలో కూడా శాశ్వత ప్రాతిపదికన ఆక్సిజన్ ఉత్పత్తి చేసేటువంటి ప్లాంట్స్ అంతకుముందు సిలిండర్ ద్వారా ఫ్యాక్టరీ నుంచి వచ్చేది. కానీ ఈరోజు హాస్పిటల్లోనే ఆక్సిజన్ తయారు చేసేటువంటి ప్లాంట్లు ఏర్పాటు చేసినటువంటి ఘనత దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. అన్ని జిల్లాలలో ఏర్పాటు చేశాం. ఈ రకంగా అనేక విషయాలు చెప్పుకుంటూ పోతే అనేక విషయాల్లో నరేంద్ర మోడీ గారు చాలా అద్భుతంగా అనేక విదేశాల్లో మంచి సంబంధాలు పెట్టుకున్నాం. ఉక్రెయిన్ లాంటి దేశం లేకపోతే రష్యా లాంటి దేశం 2 దేశాలు యుద్ధం చేస్తూ ఉంటే తీవ్రమైనటువంటి ఘోరావోర పోరాటం జరుగుతూ ఉంటే ట్యాంకర్సు మరి ఈరోజు యుద్ధ విమానాలు రాకెట్ లాంచర్స్ వేసుకుంటున్నటువంటి సమయంలో నరేంద్ర మోడీ గారు 2 దేశాలతో మాట్లాడి నా దేశానికి సంబంధించినటువంటి 25,000 మంది విద్యార్థులు ఉక్రెయిన్లో ఉన్నారు, వాళ్ళని నేను తీసుకెళ్లాలి, కాబట్టి మీరు యుద్ధం ఆపాలని చెప్పి ఆ 2 దేశాలతో మాట్లాడి భీకరమైనటువంటి యుద్ధాన్ని ఆపి యుద్ధం మధ్యలో భారతీయులను 2,500 మందిని లిఫ్ట్ చేసి ఒక్కరి ప్రాణం నష్టం జరగకుండా చివరికి నాకు తెలిసినంత వరకు మెడికల్ షాప్లో ఉన్నప్పుడు ఒక భారతీయ విద్యార్థి చనిపోయాడు, జనరల్ ఫైరింగ్లో చనిపోయాడు. మొత్తం ఆ రోజు యుద్ధం ఆపి మరి 2,500 మంది విద్యార్థులను బయటికి తీసుకొచ్చినటువంటి 25,000 మంది విద్యార్థులను క్షమించాలి 25,000 మంది విద్యార్థులను బయటికి తీసుకుని వచ్చినటువంటి ఘనత ఈరోజు భారత ప్రభుత్వాన్ని. మేమందరం కూడా ఎయిర్పోర్ట్లో ఉన్నాం. సుమారు 10 మంది మంత్రులు ఆ యొక్క ఉక్రెయిన్ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలలో ఉండి రిసీవ్ చేసుకొని వాళ్ళందరినీ ప్రత్యేక విమానాల ద్వారా మన దేశాన్ని తీసుకొచ్చాం. అందులో 2,500 మంది మన తెలుగు విద్యార్థులు ఉన్నారు. కాబట్టి అనేక విషయాలు
అనేక దేశాలలో అనేక పరిస్థితుల్లో చిక్కున్నటువంటి వాళ్ళను ఏ రకంగా మరి రిస్క్ మేనేజ్మెంట్ చేసి తీసుకొచ్చామో మీకు అందరికీ తెలుసు. అంతేకాకుండా ఈరోజు మరి ప్రపంచంలో అతిపెద్ద ఇన్సూరెన్స్ స్కీమ్ ఆయుష్మాన్ భారత్ ఈరోజు భారతదేశంలోకి తీసుకొచ్చాం. సంవత్సరానికి 5 లక్షల రూపాయలు విలువైనటువంటి కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించేటువంటి స్కీము దేశంలో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. తెలంగాణలో కేసీఆర్ రానివ్వలేదు, అదే ఒక విషయం. అంతేకాకుండా ఈరోజు మీకు అందరికీ తెలుసు, లార్జెస్ట్ ఫ్రీ ఫుడ్ గ్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇన్ ది వరల్డ్ ఈరోజు భారతదేశంలో జరుగుతుంది. 83 కోట్ల మంది ప్రజలకు కరోనా అప్పుడు పనులు కోల్పోయి, ఉపాధి కోల్పోయి, ఆకలితో ఉంటారంటున్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు అత్యంత వేగంగా పెద్ద నిర్ణయం తీసుకొని దేశ ప్రజలందరికీ 83 కోట్ల మందికి ఉచితంగా నెలకు 5 కేజీల చొప్పున ఫ్రీగా బియ్యం ఇచ్చేటువంటి స్కీమ్ ప్రారంభించాం. అది లార్జెస్ట్ ఫ్రీ ఫుడ్ గ్రెయిన్ సిస్టమ్ ఇన్ ది వరల్డ్. ఇప్పటి కూడా అమలు చేస్తా ఉన్నాం. మళ్ళీ మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, వచ్చే 5 సంవత్సరాల వరకు కూడా అది కొనసాగించబోతున్నాం భారతదేశంలో మనం చేస్తున్నాం. అదేవిధంగా పేదవాడికి ఇళ్లలో టాయిలెట్ లేకపోతే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డ, మాతృమూర్తి, తల్లి ఎంత బాధపడుతుందో అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. వేరే వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఇంట్లో టాయిలెట్ లేకపోతే ఆ ఆడబిడ్డ ఏ రకంగా ఇబ్బందులకు గురవుతుందో మరి మనం ఊహించుకుంటూనే అటువంటి 13 కోట్ల ఇళ్లలో టాయిలెట్ నిర్మాణం చేసిన కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయంతో చాలా